హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు చక్కెర పొంగల్ చేసి చూపించబోతున్నాను అండి. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా సరే నా స్టైల్లో ఒకసారి చూసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. నా రెసిపీ అయితే సూపర్గా ఉంది. చూడండి, దగ్గర నుంచి కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా కూడా ఉంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపించి చెప్తాను. రాని వాళ్ళు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా కుక్కర్ తీసుకుంటున్నాను. ఇలా కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను 1/4 వంతు కప్పు బియ్యం తీసుకున్నాను. మిగిలిన పావు వంతు పొట్టులేని పెసరపప్పు తీసుకున్నాను అనమాట. అంటే మీరు ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి. 1/4 వంతు బియ్యం, పావు వంతు పెసరపప్పు గుర్తుంచుకోండి. ఇంకా తీసుకొని చక్కగా వాష్ చేసేసుకొని నీట్గా దాన్ని వాటర్ కూడా మీకు కొలత చూపించి చెప్తాను. వాష్ చేసుకున్న తర్వాత మనం కొలుచుకున్న కప్పుతోటి నేనైతే 2.5 కప్పు వాటర్ వేస్తున్నాను. కరెక్ట్గా 2 వేస్తే పొడి పొడిగా వస్తుంది. మనం 2.5 వేసామంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ, చక్కెర పొంగల్ కన్సిస్టెన్సీ వస్తుంది. 2.5 కప్పు వాటర్ వేసుకున్నాను. వేసేసుకొని చక్కగా అలా అనేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ ఉంచేసుకోండి. మనకి రైస్ కాబట్టి 3 విజిల్స్కే ఉడికిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఇబ్బంది ఉండదు, టైం కూడా ఎక్కువేం పట్టదు. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని 3 విజిల్స్ పెట్టేసుకుందాం. ఈలోపు అది కుక్ అయ్యేలోపు ఇదిగోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీడిపప్పు, ఎండు కొబ్బరి, మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉన్న తీసుకోండి. బెల్లము, పంచదార కూడా వేస్తాను. ఎంత వేస్తానో కూడా ఇప్పుడు చూపిస్తాను. బెల్లం నేను కొలిచిన కప్పుతోటే కప్పు బెల్లం, ఒక 3 స్పూన్స్ అంత పంచదార సరిపోతుంది. మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోవాలి కాబట్టి ఫుల్ స్పూనే 3 స్పూన్స్ అంత పంచదార వేసుకుంటున్నాను. వేసేసుకొని బెల్లం దంచేటప్పుడే నేను యాలకులు కూడా 3 తీసుకొని బెల్లంతో పాటు దంచేసుకొని ఆ కప్లో వేసేసుకున్నాను. ఇంకా మన కుక్కర్ చూద్దాం రండి. 3 విజిల్స్కి అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చూపిస్తాను మీకు టెక్స్చర్ క్లియర్గా. మూత తీసి చూద్దాము. ఇదిగోండి చూపిస్తుందని చూడండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ. స్వీట్స్ అన్నీ అయిపోయాయి ఇంట్లో. ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకొని పిల్లలకి తినిపించాలి కదా. ఏదో విధంగా స్వీట్ రెసిపీ తినాలి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తున్నాను. ఇది చాలామందికి తెలిసిన రెసిపీనే, కాకపోతే నేను ఎలా చేస్తానో మీకు తెలియదు కదా. ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఇంకా బెల్లం, పంచదార 2 ఒకేసారి ఈ ఉడికిన అన్నం, పెసరపప్పు మిశ్రమంలో వేసేసుకొని కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హైలో పెట్టామంటే అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అడుగు మాడకుండా చక్కగా జాగ్రత్తగా ఇది మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే బెల్లము, పంచదార కరిగేంతసేపు కరిగించుకుందాము. అది కరిగేలోపు మనం ఇక్కడ పక్కన స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో మనం తీసుకున్న ఎండు కొబ్బరి ప్లస్ జీడిపప్పు ఈ రెండింటిని ఫ్రై చేసుకుందాము. ఈ ఎండు కొబ్బరి ఫ్రై అయ్యేటప్పుడు అసలు అరోమా సూపర్గా ఉంటుంది. దాని స్మెల్ అద్దిరిపోతుంది. నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి కదా స్వీట్ అంటే. నేనైతే నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో చేసిన నెయ్యి చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో కూడా నా ఛానల్లో ఉంది. ఒక్కసారి సెర్చ్ చేయండి. ఈజీ వేలోనే ఉంటుంది. తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళు చూసి ట్రై చేయండి. ఇంకా కొబ్బరి పీసెస్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. కొబ్బరి పీసెస్ని పక్కకు తీసి పెట్టేసుకొని ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరి మాడిపోతే తినలేము. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. జీడిపప్పు కూడా ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పక్కకు తీసి పెట్టుకోకపోతే మాడిపోతాయి. అందుకే నెయ్యిలో నుంచి పక్కకు తీసేసాను. ఇంక ఇవి పక్కన పెట్టుకొని ఈలోపు బెల్లం కరిగిందో లేదో చెక్ చేసుకుందాం. ఇంకాస్త బెల్లం కరగాలి.
మా పిల్లలు తినరు అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తిన్నారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలిస్తూ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేలోపు ఏదో ఒక రెసిపీ చేయాలని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇదిగోండి, బెల్లం కలిసేలాగా మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము. ఈ టైంలో చెక్ చేసుకుందాము 5 మినిట్స్కి ఎలా ఉందో. నాకు తెలిసి కరిగిపోయి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పట్టడం కోసం నాకు 15 మినిట్స్ పట్టింది. ఇంకా పాలు వేసుకోవాలి. పాలు ఒక 1/2 కప్పు సరిపోతాయి, ఎక్కువగా అవసరం లేదు. 1/2 కానీ 1/4 కానీ మీ దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉంటే అంత పాలు వేసుకోండి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఈ పాలు వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిపోయింది చూడండి, ఇంకొద్దిగా ఉన్నట్టుంది, లోపల కనిపిస్తున్నాయి కదా చిన్న పీసెస్. ఇంకా ఇది లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ లూజ్గా గట్టిగా అయిపోతుంది. మరీ గట్టిగా అయిపోతే తినలేము కదా. నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ, అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా పాలు కూడా కాస్త దగ్గర పడిన తర్వాత మన ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ప్లస్ జీడిపప్పు కూడా వేసేసుకొని గార్నిష్ లాగా ఈ నెయ్యి కూడా, మనం ఫ్రై చేసిన నెయ్యి ఉంది కదా, అది ఒక 1 స్పూన్ అంతా ఉంటుంది, అది కూడా వేసుకొని పైన చక్కగా ఎంజాయ్ చేసేయడమే. వేడి వేడిగా తినండి, చాలా యమ్మీగా ఉంటుంది. చల్లగా తిన్నా బాగానే ఉంటుంది. నేను అప్పటికప్పుడు చేసుకొని ఒక 3 స్పూన్స్ దాకా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకొక 1/2 స్పూన్ దాకా నెయ్యి వేశాను. స్వీట్స్లో నెయ్యి ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది, డబుల్ అవుతుంది. ట్రై చేయండి కంపల్సరీ. ఇదిగోండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయిపోయింది మన రెసిపీ అయితే. ఇది దగ్గర నుంచి కలుపుతూ చూపిస్తుందని చూడండి. నెయ్యి ఎంతలో కరిగిపోతుంది, ఈజీగానే కరిగిపోతుంది. చూడండి, బాగుంది కదా. నచ్చిందా, తినాలనుందా? అయితే త్వరగా చేసుకొని తిని కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నా వీడియోస్ ఇంకా మరిన్ని వంటలు వెరైటీస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా నా కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీలో ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను, కామెంట్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చేసేసాను, యమ్మీగా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.